50 మంది తెలంగాణ ప్రజలందరికీ భారత రాష్ట్ర సమితి తరఫు నుండి హృదయపూర్వకంగా హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జీవితాల్లో ఈ పండుగ రంగులమయం కావాలని చెప్పని మీ కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో మీరందరూ కూడా ఉండాలని చెప్పని హృదయపూర్వకంగా పార్టీ తరఫు నుండి కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు. అదేవిధంగా మీడియా మిత్రులకు ఈ పత్రికా సమావేశంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా కెమెరామెన్ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా హోళీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పండుగ నాడు పత్రికా సమావేశం అని చెప్పని అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఒక 2 రోజుల నుండి నిశ్చితంగా ఈ అంశం ఏమైనా మీడియా వాళ్ళు లేవనెత్తారా, ఇదేమైనా ప్రజల్లో చర్చకు వస్తుందా రాదా అని చెప్పని 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. ఇంకా కాలయాపన అయినట్టయితే మేబీ ఇట్ విల్ లూజ్ అవుట్ ఆఫ్ ఇట్స్ రిలవెన్స్, లేకపోతే అప్పుడు మళ్ళీ వచ్చేటువంటి ఒక సమస్యల ఒరవడిలో ఎక్కడ తప్పిపోతుందో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా, ప్రజల దృష్టికి తీసుకురావాల ఉద్దేశంతో ఈరోజు పండుగ పూట అందరికి ఇబ్బంది పెట్టి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టారు. ఒక 2 రోజుల కింద ఒకనొక పత్రిక ఆదాబ్ హైదరాబాద్ అని ఒక పత్రిక, దాంట్లో ఒక వార్త వచ్చింది. మీరు చూసుంటారని నేను అనుకుంటున్నాను. చాలామంది మీడియా ఇది తక్కువ సర్క్యులేషన్ ఉంటుంది, బహుశా డిజిటల్లో సర్క్యులేషన్ ఉంటుంది. దాంట్లో ఒక వార్త వచ్చింది ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల వివాదం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల వివాదం అని చెప్పని ఇది యాదృచ్ఛికమా, లోపమా, వ్యవస్థపరమైనటువంటి ఒక వైఫల్యమా, న్యాయరక్షణ విద్యా వ్యవస్థలో లోపాలు ఉండడం దురదృష్టకరం అని చెప్తూ ఈ యొక్క దౌర్భాగ్యకరమైనటువంటి ఒక ఈ ఘటనను విద్యా వ్యవస్థ ఎంత ఛిద్రమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడానికి నిదర్శనమైనటువంటి ఒక అంశాన్ని దీంట్లో ప్రస్తావించినాను. నేను కూడా మీడియా సోదరులకు కాపీస్ సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేసినాను. దయచేసి మీరు సీ ఎ లిటిల్ బిట్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ టాకింగ్. ఉస్మానియాలో 2 రకాలైనటువంటి ఒక కోర్సెస్ ఉన్నాయి లా కళాశాల. ఒకటి 5 సంవత్సరాల BBA LLB 5-year కోర్స్, తర్వాత LLB ఆనర్స్ అని చెప్పని 3-year కోర్స్. ఈ 2 కోర్సెస్కు కూడా BBA 5-year కోర్సుకు ఇది షెడ్యూల్. BBA 5-year కోర్సుకు ఇది షెడ్యూల్. దీంట్లో పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, పేపర్ 3 బిజినెస్ ఎకనామిక్స్, పేపర్ 4 ఫైనాన్షియల్ అకౌంటింగ్, పేపర్ 5 వచ్చేసి హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా అని చెప్పని మీకు ఇచ్చిన కాగితాల్లో కూడా ఉంటుంది. అది పేపర్ 5 అది. దిస్ ఎగ్జామ్ వాజ్ హెల్డ్ ఆన్ 25th 25వ తారీఖు నాడు, ఫిబ్రవరి 25వ తారీఖు నాడు ఈ పరీక్ష 5 సంవత్సరాల కోర్సుకు కండక్ట్ చేయడం. ఇకపోతే 27వ తారీఖు నాడు 3-year LLB హానర్స్ కోర్సుకు సంబంధించిన షెడ్యూల్ ఇది. పేపర్ 1 లా ఆఫ్ కాంట్రాక్ట్, పేపర్ 2 ఫ్యామిలీ లా, పేపర్ 3 కాన్స్టిట్యూషనల్ లా, paper 4 law of torts including motor vehicle accidents, paper 5 environmental law, and paper 6 is legal and constitutional history of India అని చెప్పని ఇది పేపర్ 6. ఈ పరీక్ష 27వ తారీఖు నాడు. రమారమి ఏంటి అంటే ఈయన ఇంతకుముందు చెప్పినట్టుగా హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా అని ఏదైతే 5 సంవత్సరాల కోర్సులో ఉన్నటువంటి ఒక ఈ పేపర్లో ఉన్నటువంటి ఒక సిలబస్, అదేవిధంగా లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పని
పేపర్ 6 ఆఫ్ 3-year కోర్స్ ఉన్నటువంటి సిలబస్ కూడా ఒకటే. సిలబస్ ఒకటే ఉంటే తప్పు లేకపోవచ్చు. ఇప్పుడు దట్స్ 5-year కోర్స్, 3-year కోర్స్, సిలబస్ ఒకటే ఉంటే తప్పు లేదు. జరిగినటువంటి ఒక దుర్మార్గం ఏంటి అంటే, బాధిత రాహిత్యం ఏంటి అంటే, నిర్లక్ష్యం ఏంటి అంటే, ఈ 2 పరీక్షలకు ఒకటే పేపర్ ఇచ్చినారు. 25వ తారీఖు నాడేమో 5 సంవత్సరాల పరీక్ష, 27వ తారీఖు నాడేమో 3 సంవత్సరాల పరీక్ష. More or less the syllabus is the same, but paper cannot be the same. Paper cannot be the same. Syllabus same అయినప్పుడు పేపర్లు అయితే వేరు ఉండాలి కదా, ఉండాలా లేదా? పేపర్ వేరు ఉండాలి కదా. ఈ పేపర్ 25వ తారీఖు నాడు పరీక్ష రాసింది 5-year కోర్స్ విద్యార్థులు. అంటే ఈ పేపర్ లీక్ అయింది, బయటకు వచ్చేసింది ఈ పేపర్. సేమ్ సిలబస్ కలిగినటువంటి ఒక 3 సంవత్సరాల విద్యార్థులు పరీక్ష రాస్తే వాళ్ళకి ఇదే 5 సంవత్సరాల విద్యార్థులకు ఇచ్చినటువంటి ఒక పేపర్ వీళ్ళకి ఇస్తే ఇది మ్యానిపులేషన్ కాదా? ఇది మోసం కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? బాధితరాహిత్యం కాదా? పేపర్ సెట్టింగ్ ఉంటుంది, పేపర్ మోడరేషన్ ఉంటుంది. ఫైనల్గా ఈ మొత్తం సిస్టమ్కి ఒక కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటాడు, రిజిస్ట్రార్ ఉంటాడు, వీళ్ళందరి పైన ఒక వైస్ ఛాన్సలర్ ఉంటాడు. ఈ వైస్ ఛాన్సలర్ పైన విద్యాశాఖ మంత్రి ఉరఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇది సరాసరిగా నేరుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన సామర్థ్యానికి ప్రతీక ఇది. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా విద్యార్థుల భవిష్యత్తుతో తిరగాటాలాడుతూ 2 పరీక్షలకు ఒకే ప్రశ్న పత్రం ఇచ్చినటువంటి ఒక ఏకైక ఘనపాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సిగ్గు ఎంత నిర్లక్ష్యంగా, బాధితరాహిత్యంగా, పరిపాలన పైన పట్టు లేదు అని చెప్పడానికి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి యొక్క వ్యవహార శైలి. ఇంత జరిగింది అన్న. ఈ పరీక్ష 25 నాడు ఒక పరీక్ష జరిగింది, 27 నాడు ఒక పరీక్ష జరిగింది. పేపర్లో ఐ థింక్ ఆన్ 28th ఈ పేపర్లో వచ్చింది. సరే, మిగతా మీడియా, రెగ్యులర్ మీడియా హ్యాస్ నాట్ రియలీ సీరియస్లీ పిక్డ్ ఇట్ అప్ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్. ఫస్ట్ నాడు పేపర్లో వచ్చింది, 2 రోజుల తర్వాత పేపర్లో వచ్చింది. ఇవాళ మనం 3వ తారీఖులో ఉన్నాం. తేలుకున్న దొంగలు ఎక్కున్నారు, ఒక్కడు మాట్లాడతారు. మనం అనుకుంటుండొచ్చామా, ఏమైనా ఒక పరీక్ష కదా, పేపర్ సేమ్ పేపర్ వస్తే ఏంటి అని చెప్పండి. ఇట్స్ అ లా ఎగ్జామ్. న్యాయ దేవతకు మూల స్తంభాలుగా ఉండేటువంటి ఒక న్యాయ విద్యార్థులను పరీక్ష చేసేటువంటి ఒక ప్రశ్న పత్రాలలో ఇంత అన్యాయం ఉంటే, ఇంత బాధ్యతారాహిత్యం ఉంటే దీనికి జవాబుదారీతనం ఎవరిది? ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్స్ హెడ్ షుడ్ రోల్, తలకాయ తెగిపడాలి. Vice Chancellor should be asked what is the reason why this kind of a nonsense is happening in Usman University అని చెప్పని అడిగి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ అడిగినట్టుగా లేదు. వీసీ గారు రిజిస్ట్రార్ని అడగాల, రిజిస్ట్రార్ గారు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అడగాల, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేపర్ సెండ్ చేసిన అడగాల. ఎవడు ఏం లేకుండా తేలుకుంటే దొంగలు లెక్క కూర్చొని ఇవాళ పిల్లల జీవితాలతో పరీక్ష అనేటువంటి దాన్ని ఒక రాజనంగా మార్చేసి ఒక చిల్లర డ్రామా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పట్ల జరుగుతున్న దానికి నిదర్శనం ఇది. సిగ్గు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ సర్టన్ స్ట్రాంగ్ నార్మ్స్. పరీక్ష ఎట్లా ఉండాలా, పరీక్ష నిర్వహణ ఎట్లా ఉండాలా, పరీక్ష పత్రాల నాణ్యత ఎట్లా ఉండాలా అని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన నాల్సర్లో పనిచేసి వచ్చిన ఆయన. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మానిటర్ ది ఎంటైర్ థింగ్. ఎవరికి ఏం పట్టింపులేదు రాష్ట్రంలో. యథా రాజా తదా ప్రజ. పైన ఉన్న ముఖ్యమంత్రి దోపిడికి, విధ్వంసానికి, అణచివేతకు, దుర్మార్గాలకు ఆయన ప్రియారిటీ ఇస్తుంటే తదా ప్రజ అన్నట్టుగా కింద ఉన్నటువంటి ఒక అధికారులు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యానికి పాల్పడతా ఉంది. నేను రెండో విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యు టు కైండ్లీ పే అటెన్షన్ టు వాట్ ఐ యామ్ గోయింగ్ టు టాక్.
సమగ్ర శిక్ష అభియానం ఉంటుంది. బంకర్ బెడ్లు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో బంకర్ బెడ్లు అని చెప్పని బంకర్ బెడ్స్ ను విద్యార్థులకు గురుకులాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు బంకర్ బెడ్స్ ఇస్తారు. 60 కోట్ల రూపాయల్లో వచ్చేటువంటి ఒక బంకర్ బెడ్స్ ను టెండర్స్ ఇన్ఫ్లేట్ చేసి 160 కోట్లకు పెంచి పడతాం. మీరు గాలి మీద పందికొక్కులు లెక్క టెండర్లు దొబ్బిపోయింది. 100 crores in one tender. 100 crores in one tender. అంటే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఒక పక్కన పేపర్ల బాధ్యతారాహిత్యం, మరో పక్కన గాలి కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు. ఒక టెండర్లో నేను మన ఈ మధ్య 2-3 రోజుల కింద 4 రోజుల కింద ట్వీట్ కూడా చేసిన, దానిపైన మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. తేలుకుంటుందో ఒకడు మాట్లాడతాడు దాని మీద. నోబడీ స్టాప్. ఇనుము డెన్సిటీ, దాని ఏమంటాము, బంకర్ బెడ్ల యొక్క ఇనుము సైజ్ అంటాం కదా, అంతే కదా, మందం. ఆ మందం తగ్గితే ఏం కావాలన్నా రేట్ తగ్గాలి కదా, వీడు రేట్ పెంచింది. బంకర్ బెడ్ యొక్క మందం తగ్గితే రేటు తగ్గేది పోయి రేటు పెంచి సరాసరిగా 160 కోట్ల రూపాయలు పెంచి పడుతుంది. ఇది విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కింద పెట్టుకుని చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి దోపిడిది, బాధ్యతారాహిత్యం ఇది. నేను రెండోది చెప్తాను. రాపోల్ ఆనంద భాస్కర్ గారు అని చెప్పి ఒక అడ్వకేట్ గారు ఇదే సమగ్ర శిక్ష అభియానికి సంబంధించిన అంశం. యూ ఫైండ్ ద బిల్ ఇన్ ద హైకోర్టు. మీరు కావాలంటే మీరు హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఆ బిల్లు వివరాలన్నీ దొరుకుతాయి. అండ్లేందంటే అదొకట వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ అని చెప్పని ట్రైనింగ్ పార్ట్నర్స్ వాళ్లకు అర్హులు కానటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి ఒక సంస్థలన్నింటినీ కూడా 100 కోట్ల రూపాయల టెండర్లు ఆ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు ఈ అంశాలన్నీ కూడా మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నానంటే, ఒక పక్కన పరీక్షలు నిర్వహించరాదు, మరో పక్కన గాలి కింద పందికొక్కులు లేక దోచుక తింటా ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో చిలగాట మాడుతుంది. ఎవడవసరం ఇది? పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోతే యూ షుడ్ కంటెంప్ట్ దెమ్. ముఖ్యమంత్రి రెడ్డి గారు కలెక్టర్ల సమావేశం పెట్టుకుంటాడు. ఏం దశ దిశ చేస్తారు ముఖ్యమంత్రి గారు? మీ శాఖలో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ కలెక్టర్లు కూడా నేర్చుకోమని చెప్పి దశ దిశ చేస్తారా? ఏ మార్గదర్శకాలు చేస్తారు కలెక్టర్లకు మీరు? ఇవాళ హరీష్ రావు గారు ట్వీట్ చేసి నేను చూసిన వాడు 18 ఎకరాల స్థలంలో ఉన్న గుట్టలను గద్దలు లెక్క దోసుకపోతున్నారు అని చెప్పని మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పని హరీష్ రావు గారు ట్వీట్ చేశారు. మీరు అట్లే చెప్తారా? కళ్ళు మేము దోపిడీ చేస్తాం, మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పని కలెక్టర్లకు మార్గదర్శనం చేస్తారా? వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? పిల్లల జీవితాలతో చెలగాటమాడమంటే ఒక హక్కు ఎక్కడిది నీకు? గ్రూప్ 1 అంటే ఈ ముఖ్యమంత్రికి పని రాదు, పరిపాలన చేత కాదు అనడానికి నిదర్శనమే లా కళాశాలలో ఉన్నటువంటి ఒక ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి ఒక అంశం ఇది. దోపిడి తప్ప ఇంకొకటి ఏమీ తెలియదనడానికి సమగ్ర శిక్షా అభియాన్లో బంకర్ బెడ్డలో మందం దక్కితే కూడా 100 కోట్లు పెంచేసి ఒకటే గంటలో 100 కోట్లు కేక్ కోసుకుపోయినట్ట. కేక్ కోసినట్టు 100 కోట్ల కేక్ దొబ్బిపోతున్నారు. అదే సమగ్ర శిక్షా అభియాన్లో అర్హులు కానటువంటి వాళ్లకు అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టి వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ దోపిడీకి గురి చేస్తా ఉన్నారు. మరో పక్కన ఇవాళ హరీష్ రావు గారు చెప్పినట్టుగా గుట్టలను దోమకపోతున్నారు గద్దలు లెక్క, గాలి కింద పందికొక్కులు లెక్క. ఏం రాజ్యం ఇది? ఏం ప్రజాపాలన ఇది? ఏం పారదర్శకత ఇది? ఏం సుపరిపాలన ఇది? ఎవరిని దోచుకతించడం కోసం మీరు అధికారంలోకి వచ్చినారు? ఏం చెప్పే అధికారంలోకి వచ్చినారు? ఏం చేస్తా ఉన్నారు మీరు? ఇలా కుక్కలు చెప్పిన విస్తరణ చేస్తా ఉన్నారు కదా రాష్ట్రాన్ని. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సరే కోర్టులో గెలిచిన ప్రతి ఒక్కళ్ళు సత్యగురువులు కాదు. ఇవాళ కోర్టులో గెలిచినా అని చెప్పని ఆయన సంబరాలు పడుకుంటూ ఆయన అడమైన పట్టిన ఉపన్యాసాలు ఆ విద్యార్థులను ఉద్దేశించి ఆ గెలిచినటువంటి వాళ్ళు ది అపాయింటీస్ గురించి మాట్లాడినారు. వాళ్ళు కీపింగ్ దట్ అసైడ్ 100 తప్పులు. లా పరీక్ష పేపర్లు ఎట్లయితే తప్పులు జరిగినాయో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణ కూడా 100 తప్పులు.
పాపం పిల్లలు కోర్టుకు వెళ్తే పెద్ద పెద్ద అడ్వకేట్లు రోజు ₹1 2 కోట్ల రూపాయలకి పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చి సరే ఆ జడ్జిమెంట్ వచ్చింది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్. ఇది ఒక దోపిడీ ప్రభుత్వం, ఇది బాధ్యత లేని ఒక ప్రభుత్వం. ఇది ఎవడన్నా పరిపాలన పైన పట్టున్నదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి సమాధానం. కలెక్టర్ల కథ చెప్పు. ఆన్ వాట్ గ్రౌండ్ శారదాపీఠం దగ్గర భూములు గుంజుకుంటామని చెప్పని నోటీసులు ఎట్టిస్తావు, గుంజుకోవడానికి బుల్డోజర్లు ఎట్లా పంపుతావు? తెల్లారి పొద్దుగానే మళ్ళా హరీష్ రావు గారు పోయిన తర్వాత తప్పైపోయింది అని చెప్పని నువ్వు ఎట్లా రిట్రీట్ అవుతావు? టీ హబ్ లో, టీ వర్క్స్ లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పెట్టచ్చు అని చెప్పని జీవోలు ఎట్టిస్తావు. తెల్లారి పొద్దుగాల మొత్తం సిటిజన్స్ అంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టగానే నో వి మేడ్ మిస్టేక్ అని చెప్పని ఎట్లా రిట్రీట్ అవుతావు? పరిపాలన చేస్తున్నావా, పరాజకాలు ఆడుతున్నావా? నీకు పరిపాలన చేత కావట్లేదు అనడానికి నిదర్శనం ఇది. పరిపాలన మీద పట్టు లేదనడానికి నిదర్శనం ఇది. పరిపాలనను రివ్యూ చేసేటువంటి సోయి లేదనడానికి దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఎక్కడ పడితే అక్కడ విచ్చలబడి దోపిడీ, లగచర్ల విధ్వంసాలు, వెలుగుమంట ఖమ్మం విధ్వంసాలు, గాంధీ విగ్రహం పేరు మీద దోపిడీ విధ్వంసం, 5,000 కోట్లతో 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పిన అలానే కట్టబెట్టి అక్కడ దోపిడీ చేయాలా, మళ్ళా ఇండ్లను విధ్వంసానికి గురి చేయాలా? ఏం పాపం ఇది? పండుగ పూట ఇటువంటి ఒక పరుషమైన పదజాలంతో మాట్లాడడానికి నాకు కొంత సంశయం అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నాను. Nobody in the country would have accepted this kind of a nonsense where same paper will be given to two separate examinations. And not even a single show cause notice probably has been given అని చెప్పని ఇంతవరకు ఎక్కడా కూడా మనకు బయట కనబడతలేదు. ఎవడు మాట్లాడుతుంది? ఇది బయటకు వచ్చింది అయితే లోపల ఎంత గుడుకుంటాను జరుగుతాం, ఏ పరీక్షలో ఎంత గుడుకుంటాను జరుగుతాం. పరిపాలన చేత కాకపోతే ఎవరైనా దీపోయా మీ దగ్గర నువ్వు చదువుకున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళన్నా నేను వెలవెడతారా? విద్యాశాఖ మంత్రి నీకు ఎందుకు చేత కాకపోతే? ఇంగ్లీష్ డిగ్రీ తీసినటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకంటే మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం. ఏం వాగ్దానాలు చేసినావు, ఏమేమి వాగ్దానాలు చేసినావు అన్న ఇది మేనిఫెస్టో. దిస్ ఇస్ ద మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. విద్యార్థి ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాను, మోసం. ప్రతి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం, మోసం. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్ గా వచ్చే 5 ఏళ్లలో తీర్చిదిద్దుతాం. లా కాలేజ్ పరీక్షలు ఇట్లా కండక్ట్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతారా, మోసం. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తాం, ఉచిత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం. ఉన్న స్కూళ్ళను బంద్ చేస్తా అంటాడు, రేషనలైజేషన్ పేరు మీద ఉన్న స్కూళ్ళను బంద్ చేస్తా అంటాడు. తలాతో అనేటువంటి ఒక మన ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడినట్టు ఎలాబరేట్ గా ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పని రేవంత్ రెడ్డి పాలసీని అమలు చేసి పడేసినారు. నాకు బాధ కలిగింది. అక్నూర్ మురళి గారు లాంటి వాళ్ళ తర్వాత పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అంటున్నారు వాళ్ళు రాసినటువంటి ఒక కమిషన్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్లో కూర్చొని రాసిస్తుంది, అమలు చేసిందో అర్థం కాదు, లాంచ్ చేసిందో అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 28,000 ప్రభుత్వ పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారని చెప్పని కమిషన్ రిపోర్ట్లో ఉంటుంది. దాదాపు 13,000 ప్రైవేట్ స్కూళ్ళలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పని కమిషన్ రిపోర్ట్ చెప్పింది. నో మెకానిజం దట్ దే హావ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్. హౌ డు ఐ మేనేజ్ అండ్ ఎన్ష్యూర్ దట్ దీస్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో జరుగుతున్న రూటింగ్ ఎట్లా కంట్రోల్ చేయాలా, రెగ్యులేట్ చేయాలని చెప్పిన ఒక మాట మాట్లాడాలా? ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తానని మాట్లాడతారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని మాట్లాడుతున్నారు. ఉన్న గురుకులాలు బంద్ కావాలట, యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పని యంగ్ ఇండియా స్కూల్స్ కావాలట, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉంటాడు. బట్ నో మెకానిజం టు రిక్రూట్ ద టీచర్ వేకెన్సీస్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ విద్యా సంస్థలు నాణ్యత పెంచాలని తెలియదు. యూనివర్సిటీ 2 ఏళ్ళు అయిపోయింది, మరి వై ఇస్ దట్ యు ఆర్ నాట్ రిక్రూటింగ్? కేసీఆర్ గారి హయాంలో రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నావు కదా. నువ్వు ఈసీలను అపాయింట్ చేసినావు, మరి ఎందుకు వేకెన్సీస్ దింపట్లేవు? పుట్టిన చట్టం ఇస్తాను కొట్టినట్టుగా వీడికి 1000 కోట్లు ఇచ్చినా, యూనివర్సిటీ 1000 కోట్లు ఇచ్చినా అని చెప్పని స్టేట్మెంట్లు ఇచ్చామని వాళ్ళేమో గీతను ప్రేమించిండు, విద్యను ప్రేమించిండు అని చెప్పని వాడు స్వరూపములు వార్షికాల సాక్షిగా వాళ్ళు మాట్లాడతారు. వై ఇస్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ద రిక్రూట్మెంట్? నాటకాలు ఏమన్నా
విద్యా శాఖ ఇది భవిష్యత్తు. 15% ఇస్తానండి, బడ్జెట్ 15% ఇస్తానండి. వీఆర్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. విద్యకు బడ్జెట్ కేటాయింపు లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ ఇవాళ బాకీ ఉంది. కళాశాలకు సంబంధించిన వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు ఆత్మనిర్భర భావంతో వాళ్ళ కాలేజీలో పోతున్నారు. ఫీజులు కట్టమని చెప్పిన వాళ్ళపైన ఒత్తిడి తెస్తే కోర్సులు కంప్లీట్ అయినాక సర్టిఫికేట్ ఇస్తున్నారు కాలేజీలో. ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ రాలే, వచ్చినాకనే ఇస్తామని చెప్పారు. ఎవరి జీవితాలతో పేరాటలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రిగా మీరు? ఎవరు ఉద్ధరిద్దామని విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారు? ఒక వెరీ ప్రైమ్ సెక్టర్, అది ప్రైమ్ డిపార్ట్మెంట్. రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు ముడిపడినటువంటి ఒక శాఖను కింద పెట్టుకొని గింత అడ్డమైనటువంటి శిఖలు చేస్తూ ఉంటే, చిల్లర వ్యవహారాలకు పాల్పడతా ఉంటే, దోపిడీకి పాల్పడతా ఉంటే, విచ్చలవిడి అవినీతికి పాల్పడతా ఉంటే ఎవడడగాలి నిన్ను? పాపం కేసీఆర్ గారు మహానుభావుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పి అందరు అంబేద్కర్ లెక్క పేదోళ్ళు కూడా అమెరికా పోయి చదువుకోవాలి, విదేశాలకు పోయి చదువుకోవాలని చెప్పి స్కీమ్ పెట్టిండు. నాట్ ఈవెన్ 50% of that scheme allocated amount is being spent now. ఇక్కడ 100% సాచురేషన్ మోడ్ లో గత ప్రభుత్వం ఖర్చు పెడితే 50% కూడా ఖర్చు పెట్టట్లేదు. పిల్లలు అమెరికాలో చదువుకుంటారు, ఫీజులు లేక, ఆ ట్యూషన్ ఫీజు కట్టమని చెప్పి యూనివర్సిటీ అడుగుతుంటే కట్టలేక ఆత్మీయతాభావం ఫోన్లు తీసి పరేషాన్లు అవుతున్నారు. ఎట్లా చేయాలి, పిల్లలకు ఎట్లా కట్టాలని చెప్పి. ఇట్లా రాసుకుంటే రామాయణం, వింటే భారతం అన్నట్టుగా ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి రీసెర్చ్ స్కాలర్కు నెలకు 10,000 రూపాయల ఫెలోషిప్, ప్రతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు 42,000 జీతం, పీఈటీల రిక్రూట్మెంట్, ఇట్లా ఏమో అండి చెట్ల మీద ఇస్తారు రిక్రూట్మెంట్గానే మాట్లాడారు. దీన్ని వేటి కూడా అమలు చేయకుండా విద్యారంగాన్ని వాడ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తూ వాడ దోపిడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. చివరిగా మీకు మొబైల్ అది ఎంత విధ్వంసం రేవంత్ రెడ్డి గారు పండుగ కూడా చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ప్రజలకు వినాలని నాకు ఎందుకు ఇవాళ బాధ అనిపించింది. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, భావోద్వేగం అనిపించింది. ఈ పాట వినండి ఒకసారి. ఎవరో తల్లి, పేద తల్లి, వెలుగుమట్ల. నేను ఫేస్బుక్లో చూసినాను. ప్రజలు చూడాలా, మీడియా మిత్రులు దీన్ని కూడా దయచేసి ప్రజలకు తీసుకెళ్ళాలా. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి, దాష్టికానికి, దోపిడికి, విధ్వంసానికి, ప్రజల జీవితాలను చిత్రం చేస్తుంది అనడానికి పైసలు ఇలా ఉంటాయి పోతాయండి. సచ్చినాడు ఎవడైనా ఇక ఆరు గదాల బొందల వండుకోవాల్సిందే, లేకపోతే ఓ 12 కట్టెల తగలబడిపోవాల్సిందే. ఎందుకు 1,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు దోచుకునే కోసం మందుల జీవితాలు నాశనం చేయడం ఏంటి? మందుల మంది ఇంట్లో గూళ్ళు కూడా కొట్టడం ఏంటి? పాట వినండి ఒకసారి. నాకు నిజంగా అంటే భావోద్వేగానికి ఆ తల్లి ఎంత బాధపడి ఉండే ఆ పాట పాడి ఉంటుంది. మీరు ఎవడరా ఇల్లు కట్టించినారా? మీరేమన్నా ఇల్లు కూర్చున్నా అంటారండి. మీరు ఇల్లు కట్టినారా లేదన్నా? ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే వాడి జీవితం పండుగ, జీవితం కళ, పెండ్లం, పిల్లలు, అందరి సమిష్టి కళ. దాన్ని విధ్వంసం చేస్తూ ఉంటారు. గాంధీ విగ్రహం పేరు మీద వెలుగు మంటలు కానీ, నగచక్రలు కానీ. ఎవడరా మీరు? ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఏ దేశం ఇది? ఏం పాలన ఇది? థ్యాంక్ యూ.